జాయింట్ పెయిన్స్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. సో ఇటువంటి లైఫ్ స్టైల్ డిసీజ్లో పెయిన్ కిల్లర్ కంటే కూడా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పెయిన్ కిల్లర్ వల్ల వచ్చే డ్యామేజ్ లేకుండా న్యాచురల్గా తగ్గించుకునేలాగా జాయింట్ పెయిన్స్ అనేవి శాశ్వతంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ కేటగిరీ ఆఫ్ ద ఆర్థరైటిస్ ఏంటంటే లేటర్ లైఫ్లో 45 years 50 years ఏజ్ గ్రూప్లో వచ్చే మోకాళ్ళ నొప్పులు అండ్ లార్జ్ జాయింట్స్, మడిమ నొప్పులు, హిప్ జాయింట్ పెయిన్స్ అనేవి పెద్ద వయసు వాళ్ళలో వచ్చే కీళ్ళ నొప్పులు. సో ఇది అంత ప్రమాదకరమైనది కాదు, ఈజీగా మనం క్యారీ చేయడం కూడా ఇంపార్టెంట్, అంటే డిపెండెన్సీ లేకుండా. కాబట్టి పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఫర్దర్గా లాస్ అవ్వకుండా, కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వకుండా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ, అధిక బరువు ఉన్నట్లయితే మనం డైట్ ద్వారా కంట్రోల్ చేసుకుంటూ, హోమియోపతి వైద్య విధానం ద్వారా సర్జరీ అవసరం లేకుండా, సాధారణంగా మోకాళ్ళ నొప్పులు రాగానే కొంచెం సౌండ్ వస్తుంది, నడవడం ఇబ్బంది అవుతుంది, కూర్చొని లేవడం ఇబ్బంది అవుతుంది అనగానే సర్జరీ అడ్వైజ్ చేస్తారు, నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అది చాలా మేజర్ సర్జరీ. హోమియోపతి మనం ఎర్లీ స్టేజ్లో కనుక, అంటే ప్రాబ్లం స్టార్ట్ అయిన వెంటనే అప్రోచ్ అయినట్లయితే సర్జరీ వరకు వెళ్ళకుండా న్యాచురల్గానే మన మోకాళ్ళు నార్మల్ అయ్యేటట్టు, సైనోవియల్ ఫ్లూయిడ్ డ్యామేజ్ అవ్వకుండా, కార్టిలేజ్ స్టేబుల్గా ఉండేటట్టు మెడికేషన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది.